ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. మెడిటేషన్. అత్యున్నతమైన ఈ ధ్యాన ప్రక్రియను చేయబోయే ప్రియమైన మానవులు 3 స్థితులను తెలుసుకోవాలి. 1 శరీరము, 2 ప్రాణశక్తి, 3 ఆత్మ. మొదట శరీరాన్ని ఏ విధంగా పక్వపరుచుకోవాలి అనేది తెలుసుకోండి. పౌర్ణమి రోజున పగటి సమయమంతా సాత్విక ఆహారమును లేదా ఫలములను మాత్రమే తీసుకొని ప్రయత్నపూర్వకంగా సాధ్యమైనంత వరకు మౌన స్థితిలోనే ఉండుటకు ప్రయత్నించండి. రాత్రి చంద్రోదయం కాగానే చంద్రుని దర్శించి స్తోత్రం చేసుకొని నమస్కరించుకోవాలి. ఉభయ సంధ్యలలో అనగా ఆ రోజు సూర్యోదయం సమయంలో మొదట సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ నీటిని నేలపై విడిచి ఈశ్వరైక్యం లేదా ఈశ్వరునితో కలయిక అనే ఆత్మ పరమాత్మల కలయిక జరగాలి అని అందరూ ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా సాయం సంధ్య అనగా సూర్యాస్తమయం సమయంలో కూడా ప్రార్థించుకోవాలి. తర్వాత పూర్ణచంద్రుని దర్శించుకొని అనగా సాయంత్రం చంద్రోదయం అయ్యాక పూర్ణచంద్రుని దర్శించుకొని నా ఆత్మ ప్రయాణానికి తోడుగా నిలువుము అని చంద్రుని ప్రార్థించాలి. ఇక్కడ నీటిని చేతిలో తీసుకొని విడవాలి అనే మెన్షన్ చేయలేదు. అంటే చంద్రుడికి దగ్గర మళ్ళా నీళ్లు విడవాలి అని చెప్పలేదు. కానీ చంద్రునికి అర్ఘ్యం ఇచ్చుకోవచ్చు. అది మన ఆప్షన్. అంటే సూర్యునికి చెప్పారు అర్ఘ్యం ఇస్తూ అంటే నేలపై నీళ్లను విడవాలని. చంద్రుడికి కూడా అదే విధంగా నీళ్లు చూపించి నా ఆత్మ ప్రయాణానికి తోడుగా నిలువమని ప్రార్థిస్తూ నేలపై నీళ్లు విడుచుకోవచ్చు. ఇక్కడ చెప్పలేదు. అయినా మీరు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరేం చేయాలి? మొదట సూర్యోదయం అప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉన్న సమయంలో నీళ్లను చేతిలో తీసుకొని ప్రార్థన చేసి కింద నీళ్ళని విడవాలి. ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత మరల సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి. మళ్ళా మూడోసారి చంద్రోదయం తర్వాత మరలా నీటిని తీసుకొని ప్రార్థన అది కొంచెం వేరేగా నా ఆత్మ ప్రయాణానికి తోడుగా ఉండమని స్వామిని చంద్రుడిని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ధ్యానమున కూర్చునే ముందు అందరూ ఒక త్రిభుజాకారం ఏర్పరిచి అందులో 3 కోణాలలో 3 దీపాలు అమర్చండి. మనం ఆత్మగాయత్రి నోములాగా 3 దీపాలను పెట్టాలి. ఈ 3 దీపాలు 3 విధములైన సంకేతాలుగా పనిచేయును. అంటే 3 రకాల సింబల్స్‌గా అవి పనిచేస్తాయి. 3 మూలుగా పనిచేస్తాయి ఇవి ఇక్కడ. ఒక దీపం మీ ఆత్మగాను, ఇంకొకటి సూర్యునిగాను, మూడవది చంద్రుడుగాను పనిచేయును. ఇది ఒక సెట్. లేదా సద్గురు, ఆదిశక్తి, ఆదిశివులుగా పనిచేయును. లేదా ప్రేమ, కరుణ, కారుణ్య రూపాలుగా పనిచేయును. అంతేకాక శరీరము, ప్రాణము, ఆత్మగా కూడా సంకేతించును. అంటే 4 మూళ్ళైనాయి ఇక్కడ. అయితే ఇవన్నీ ధ్యానంలో వస్తాయి. ఇవన్నీ శ్రద్ధగా వినేసి అక్కడి వరకు అది డ్రాగ్ చేసేసుకొని అక్కడి నుంచి మీరింకా ధ్యానం మొదలుపెట్టుకోవచ్చు. ఇదంతా విన్నాక. మీరందరూ ఇప్పుడు ఒక ఆసనం అమర్చుకొని దానిపై ప్రశాంతంగా, హాయిగా కూర్చోనండి. ధ్యానానికి కూర్చునే ముందు ఒక తెల్లటి వస్త్రాన్ని అంటే మన దగ్గర ఏదైనా తెల్లటి బట్ట అంటే చున్నీ వంటిది కాటన్‌దైతే ఉంటే అది, లేదంటే పై పంచెలు తెల్లగా ఉంటాయి. వాటి మీద ఎరుపు గీతలు ఏవి ఉండకూడదు. తెల్లటి వస్త్రాన్ని ఒకటి తెచ్చుకోవాలి ఇంకా 4 రోజుల్లో మీరు. ఆ వస్త్రాన్ని మీ తలపై పూర్తిగా కప్పివేసి కూర్చోవాలి. ఇది అధిక ఫలాన్ని ఇవ్వగలదు. ఫస్ట్ పాయింట్ ఇందులో మీ భావనల ద్వారా మీ శరీరాన్ని ఒక దీప శిఖకు అంటే జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా దీపంలో, ఆ దీప శిఖకు మనసు సహాయంతో సమర్పణ చేయండి. అంటే ఫస్ట్‌ది శరీరము, ప్రాణము, ఆత్మ అన్నారు కదా ట్రయాంగిల్‌లో. కాబట్టి శరీరాన్ని ఒక దీపశిఖకు మనసు సహాయంతో సమర్పణ చేయండి. అంటే ఇప్పుడు ఆ దీపశిఖ, ఆ జ్యోతి ఏదైతే ఉందో అది మన శరీరం అయిపోతుంది ఇప్పుడు. మీ అందరి శరీరాలను కాపాడు ఉన్నత స్థాయిలో సద్గురువుగా నేనే వచ్చి కూర్చుంటాను. మహర్షుల వారు సద్గురు, సద్గురు శివుడు, ఆదిశక్తి అన్నారు కదా ఇంకో ట్రయాంగిల్‌లో. ఇక్కడ సద్గురువుగా అగస్త్యుల వారే వచ్చి కూర్చుంటారట.
మన శరీరాల్ని కాపాడటానికి. ప్రేమతో నిండిపోయి ధ్యానమున కూర్చున్న మీ అందరి శరీరాల్లో నేను పూర్తిగా నిండిపోయి కాపాడుతాను. ఇక మీ ప్రాణశక్తిని రెండవ పాయింట్. మీ ప్రాణశక్తిని రెండవ దీపశిఖకు అప్పగించండి. కరుణతో నిండిన తల్లి ఆదిశక్తి మీ అందరి ప్రాణశక్తిని రెండేసి భాగాలుగా విభజించి ఒక భాగాన్ని మీ శరీరంలోనూ మిగిలిన ఇంకొక భాగాన్ని మీ ఆత్మలోనూ కలిపివేస్తుంది. అంటే రెండవ దీపశిఖకు ప్రాణశక్తిని సమర్పించాలి. తల్లి ఆదిశక్తి ఏం చేస్తుందంటే ఈ ప్రాణశక్తిని 2 భాగాలుగా విభజిస్తుంది. ప్రతి ఒక్కరి ప్రాణశక్తిని రెండేసి భాగాలుగా హాఫ్‌గా 2 హాఫ్స్ విభజిస్తుంది. ఒక భాగాన్ని తీసుకెళ్ళి శరీరంలో పెడుతుంది. ఇంకొక భాగాన్ని ఆత్మలో కలిపేస్తుంది. ఇది ఒక పాయింట్. ఆఖరున మిగిలిన దీపశిఖను చూస్తూ మీ ఆత్మని ఆదిశివునికి సమర్పించుకొనండి. అంటే ఇక్కడ చెప్పే మొత్తం మొదట్లో తల మీద గుడ్డ వేసుకోండి. అది మీరు విన్నా పర్వాలేదు. కాబట్టి ధ్యానం మొదటి నుంచి కూడా ధ్యానంలాగే అనుకొని కూర్చునేసేయండి. నేనేమనుకున్నానంటే అదంతా ముందు చదివేసి, వినేసి తర్వాత కూర్చుంటారు. అలా కాకుండా ముందు చదివారు కాబట్టి తెల్ల బట్ట తెచ్చుకోవాలి, 3 దీపాలు పెట్టుకోవాలి. ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని, నీళ్ళను పక్కన పెట్టుకొని, ఇక మీరు కూర్చోవడం. ఆసనం పెట్టుకోవాలి. ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని కూర్చునేసేయండి. కూర్చున్నాక ఈ ఒక్కొక్క పాయింట్ ఎక్కడి నుంచి మీ భావనల ద్వారా మీ శరీరాన్ని అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి ఇంకా ధ్యానమే అన్నమాట. కాబట్టి కూర్చున్న తర్వాత మీరు ఆడియో ఆన్ చేసుకుంటే మొత్తం వచ్చినా కూడా పర్వాలేదు. ఇంకొకసారి 4 లైన్లే కాబట్టి పర్వాలేదు. కూర్చొని మీరు మీ ధ్యానం స్టార్టింగ్ నుంచి మీరు చేసుకుంటూ పోవడమే. మూడో పాయింట్. ఆఖరున మిగిలిన దీపశిఖను చూస్తూ అంటే మూడవ దీపశిఖను చూస్తూ మీ ఆత్మని ఆదిశివునికి సమర్పించుకోనండి. అంటే దాన్ని కళ్ళతోటి చూస్తూ ఆ దీపాన్ని మీ ఆత్మను ఆదిశివుడికి సమర్పణ చేస్తున్నట్టుగా భావించుకోవాలి. ఇప్పుడు మొదటగా ఆదిమూల గణపతిని స్తుతించుకొనండి. మీ కన్నులను తెరచి ఉంచి సద్గురువైన నన్ను స్వీకరించి, నమస్కరించి మొదటి దీపశిఖకు మీ శరీరాన్ని పూర్తిగా సమర్పించుకొనాలి. ఇదే మొదటి ధ్యాన ప్రక్రియ. ఇప్పుడు మీ ఆలోచనలను సంక్షేపించి, కుదించుకొని మీ ప్రాణశక్తిని ఆదిశక్తి అయిన రెండవ దీపశిఖలోకి పంపించండి. అదే సమయంలో చంద్రుని కూడా స్తుతించి నమస్కరించుకొనండి. మీ ఆలోచనలను కుదించుకొని సంక్షేపణ చేసుకొని ఏకాగ్రతతో మీ ప్రాణశక్తిని ఒక దీపశిఖ అయిన ఆదిశక్తికి రెండవ దీపశిఖలోకి పంపించండి. అదే సమయంలో చంద్రుని కూడా స్తుతించి నమస్కరించుకోండి. ఇప్పుడు ఆఖరుగా మూడవ దీపశిఖ. మీ ఆత్మను మూడవ దీపశిఖ అయిన ఆదిశివునికి సమర్పించి సూర్యుని స్తుతించి నమస్కరించండి. అటుపై ధ్యానాన్ని కొనసాగించండి. కన్నులను పూర్తిగా విప్పార్చి చూస్తూ సమర్పణ అనేది చేసుకోవాలి. సమర్పించే సమయంలో ఒక బొట్టు నీటిని లేదా కొంత నీటిని తీసుకొని దీపం ప్రక్కన విడవాలి. నేలపై విడవాలి. ఇప్పుడు కన్నులు మూసి ధ్యానంలోకి వెళ్ళాలి. ఇలా నీటిని విడిచి సమర్పణ చేసుకోగానే మీ శరీరము, ప్రాణశక్తి, ఆత్మ ఈ 3 ఒకే సరళ రేఖగా నిలువుగా అనగా వర్టికల్‌గా ఏర్పడిపోతాయి. ఒకే రేఖగా ఉంటుంది. సరళ రేఖగా. కానీ అది నిలువుగా ఉంటుంది. ఎందుకంటే పైకి వెళ్ళాలి కాబట్టి. అడ్డంగా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని చూడాలి భావనతో. శరీరాన్ని దాటి పైకి ప్రయాణించే ఆత్మకు శక్తులను ఇవ్వటానికి జీవాణువు తయారవుతుంది.
శరీరాన్ని కాపాడటానికి కూడా అది ముందుకు వస్తుంది. ప్రాణశక్తి 2గా విభజన చెంది, ఒక భాగం శరీరంతో, ఒక భాగం ఆత్మతో ఒకటిగా కలిసిపోయి పెనవేసుకున్నట్లుగా భావన చేస్తూ ధ్యానించండి. అందుకే జీవాణువు శరీరాన్ని పైకి వెళ్ళాల్సిన ఆత్మకు శక్తులనివ్వడానికి తయారవుతుంది అన్నదానికి అర్థం, ప్రాణశక్తి 2గా విభజన అయ్యి, తను తాను ఒక భాగం శరీరానికి అర్పించి దానిలో కలిసిపోతుంది. ఇంకొక మిగిలిన సగభాగాన్ని ఆత్మకు సమర్పించి దానిలో అది ప్రాణశక్తి ఏదైతే ఉందో జీవాణువు కలిసిపోతుంది. అలా చూస్తూ 2 భాగాలలో శరీరంలో, ఆత్మలో ప్రాణశక్తి కలిసిపోయినట్లుగా రెండిటిని విడిగా చూస్తూ, భావన చేస్తూ ధ్యానించండి. ఆది దీపం యొక్క రూపాన్ని మీ మూసి ఉంచిన కనుల ముందు భావన చేస్తూ, అంటే మొదటగా ఆది దీపం యొక్క ఆన్‌లైన్‌లో మన మ్యాగజైన్‌లో 'అన్బు పార్వైలో' ఉంది. ఆది దీపాన్ని కొంతసేపు చూసుకోండి. ఆ తర్వాత మెడిటేషన్ కూర్చున్నాక ఆది దీపం యొక్క రూపాన్ని మీ ముందు, మీ కన్నుల ముందు లోపల నుంచి చూస్తూ, భావన చేస్తూ, దానికి భక్తితో నమస్కరించుకొనండి. స్తుతించండి. గుర్తుంటే ఆది విళక్కు గాయత్రి ఇచ్చారు. అది ఎక్కడైనా దొరికితే అది ఒక 3 సార్లు చెప్పుకోవచ్చు మనం. ఈ ఆది దీపం ఒక అంతరిక్ష నౌకగా మారి ఆత్మలన్నిటినీ మోస్తూ చంద్రునిలోకి, సూర్యునిలోకి ప్రయాణించి అచట శక్తులతో ఆత్మలు తమలో కలుపుకునేందుకు ఒక గొప్ప వాహనంగా సహాయపడుతుంది. ఆది దీపం ఒక అంతరిక్ష నౌకగా మారి ఆత్మలన్నిటిని మోసుకుంటూ చంద్రుల్లోకి, సూర్యుల్లోకి ప్రయాణిస్తూ వెళ్తుంది. అచ్చట శక్తులతోటి ఆత్మలన్నీ తమలో ఆ శక్తులను కలుపుకునేందుకు గొప్ప వాహనంగా ఆది విళక్కు అనేది సహాయపడుతుంది. మీ శరీరంతో జీవాణువు యొక్క సగభాగం శక్తులు కలిసిపోయినట్లుగాను, సగభాగం శక్తులు ఆత్మ జ్యోతితో కలిసిపోయినట్లుగాను భావన చేస్తూ ధ్యానించండి. 3 దీపశిఖలు 2గా మారి ఒకటి శరీరం వలె, ఒకటి ఆత్మ వలె వెలిగిపోతూ ప్రకాశించటాన్ని అనుభూతితో ధ్యానించండి. అక్కడ మీరు వెలిగించిన 3 దీపశిఖలు, అందులో ఒకటి ప్రాణశక్తి, అది 2 భాగాలుగా విడిపడి, ఒకటి ఆత్మతోనూ, ఒకటి శరీరంతోనూ కలిసిపోయింది కాబట్టి, ఇక 2 దీపశిఖలే ఉన్నాయి. అది ఒకదానిని శరీరంలాగా, ఒకదానిని ఆత్మలాగా వెలిగిపోతూ, ప్రకాశిస్తూ ఉండడాన్ని అనుభూతి చెందుతూ ధ్యానం చేయండి. మొదటి దీపశిఖ అనే శరీరం ప్రాణశక్తితో కలిసిపోయి, భ్రూమధ్యంలో నడి నెత్తి మధ్య కేంద్రంలో ఒక కాంతి స్వరూపంగా మారి ప్రకాశిస్తున్నట్లుగా చూస్తూ ధ్యానించాలి. అంటే మన 2 కనుబొమ్మల మధ్యలో వెనకల పక్క తల నడినెత్తి మధ్య కేంద్రంలో, అంటే కిందగా ఆ సెంటర్‌లో పీనియల్ గ్లాండ్ ఉండే స్థలంలో శరీరము ప్రాణశక్తితో కలిసిపోయి ఉంది కాబట్టి, అది వెలిగిపోతూ కాంతి రూపంగా మారి, లైట్ లాగా మారిపోయి ప్రకాశిస్తూ ఉన్నట్లుగా అంతర్ముఖమై చూస్తూ ఈ మొదటి దీపశిఖను ధ్యానించాలి. శరీరం యొక్క శక్తి ప్రాణశక్తిలో సగభాగం శక్తి ఒకటిగా కలిసిపోయి, శిరస్సు మధ్య కేంద్ర భాగంలో ప్రకాశవంతంగా కనిపించే వెలుగును చూస్తూ అనుభూతి చెంది ధ్యానించి అటుపై
తనలో సగభాగం ప్రాణశక్తిని కలుపుకొని శిరస్సు పైభాగంలో వెలుపలకు వచ్చి నిలిచి ఉన్న ఆత్మజ్యోతిని దర్శించి అనుభూతి చెందాలి. మెదడు లోపల శిరస్సు మధ్య కేంద్రంలో మనకు అనుభవముల వెనక భాగంలో శరీరం ప్రాణశక్తితో కలిసి ప్రకాశంగా మారి ఉన్న ఆ వెలుగును చూస్తూ ధ్యానిస్తూ ఆ తర్వాత ప్రాణశక్తి అర్ధభాగాన్ని కలుపుకొని శిరస్సు పైభాగంలో పైకి వచ్చి అనగా వెలుపలకు వచ్చి నిలిచి ఉన్నది ఆత్మజ్యోతి. దానిని దర్శించుకొని అనుభూతి చెందాలి. ఆది దీపానికి క్రింద మూలాధారంగా నిలిచి ఉన్న అనగా బేస్ ఏదైతే ఆది విளக்கு ఆది దీపం ఉందో దాని కింద బేస్ ఉంటుంది కదా నిలబడేదానికి. అది ఏందంటే శ్రీచక్రం ఉంది అక్కడ. ఆ బేస్ ఆది దీపానికి క్రింద మూలాధారంగా నిలిచి ఉన్న శ్రీచక్రం లేదా మేరువు భాగం అన్నదే శిరస్సు కేంద్రంలో ఉన్న ప్రాణంగాను శరీరంగాను నిలిచి ఉన్న జ్యోతి స్వరూపము అని అంతర్ముఖంగా తెలుసుకోవాలి. శిరస్సు కేంద్రంలో ఉన్న ప్రాణం ఎక్కడైతే ఆ ప్రాణశక్తి శిరస్సు లోపల ఉందో అది శరీరము. ఈ రెండు కలిసి ఉన్న జ్యోతి స్వరూపమే ఈ శ్రీచక్రం అని అంతర్ముఖంగా తెలుసుకోవాలి. ఇక సుడులుగా తిరిగే చక్రములు అనగా ఆ దీపంలో సుడులుగా తిరిగే చక్రముల అమర్పు జరిగి ఉన్నది దాంట్లో. ఆ చక్రముల ఉన్న భాగము పొడవుగా ముందుకు సాగిపోతూ కనిపించే లైట్ బ్రిడ్జ్ అని కల్పన చేస్తూ భావిస్తూ ధ్యానించాలి. ఆది దీపానికి పైన ఉన్న శిఖర భాగమే ఆది శివుని శక్తులు అనియు ఆ శక్తులతో కలిసిపోయి ఉన్న ఆత్మజ్యోతి క్రమక్రమంగా పైకి ప్రయాణించటాన్ని అనుభూతి చెంది ధ్యానించండి. శిరసు పైభాగానికి చేరి దానిని దాటి నిలిచి ఉన్న ఆత్మజ్యోతిని దర్శించుకొని స్తుతించి నమస్కరించాలి. దాని ప్రయాణాన్ని లోతుగా సత్య వస్తువుగా భావిస్తూ గాఢంగా విశ్వసిస్తూ ధ్యానం చేయాలి. దాని ప్రయాణాన్ని మనం నమ్మాలి. అది సత్య వస్తువు. ఇప్పుడు జరిగే ఈ ప్రయాణం అనేది నిజం అని నమ్ముతూ గాఢంగా విశ్వసిస్తూ ధ్యానం చేయాలి. క్రమక్రమంగా శిరస్సును దాటుకొని ప్రయాణించే ఆత్మకాంతిని భావిస్తూ చూస్తూ అనుభూతి చెందుతూ ధ్యానించాలి. శిరస్సు మధ్య కేంద్రంలో ఉండే శరీర జ్యోతియు శిరస్సును దాటి ప్రయాణించే ఆత్మజ్యోతియు ఒకే విధమైన కాంతి పోగులతో కలిపివేయబడి ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఆ కాంతి ఏది? ప్రాణశక్తి. చెరిసగంగా అందులో కలిసిపోయి ఉంది శిరస్సులో ఆత్మలో. బేసులో ఉండే శ్రీచక్రంలో శరీర జ్యోతి ఉంది. అగ్రభాగంలో దీపానికి అగ్రభాగంలో దాన్ని దాటి నిలిచి ఉంది ఆత్మజ్యోతి.
ఈ రెండు ఒకే రకమైన కాంతి పోగులతో కలిపివేయబడి ఉన్నాయి, ప్రాణశక్తి కాంతులతోటి. నెమ్మదిగా ప్రయాణించే ఆత్మజ్యోతి పూర్ణచంద్రుని వైపు ప్రయాణించును. ఇక ఆత్మ ప్రయాణం మొదలైంది. భావనతో ధ్యానించండి. ఈ 3 స్థితుల ప్రయాణానికి 12 దేవతల అనుగ్రహ శక్తి సహాయపడగలదు. సద్గురువుగా నిలిచిన అగస్త్యుడనైన నేను, నాతో కలిసిపోయి నిలిచి ఉన్న ఏడుకొండల స్వామి, శ్రీకృష్ణుడు, హయగ్రీవ మహర్షి, అన్బాలయ పయనం కొనసాగుటకై శరీరాల సంపూర్ణ రక్షణ బాధ్యతను తీసుకొని ఉన్నారు. వారందరికీ నమస్కరించుకోండి. శరీరాలు కాపాడుటకై ఈ నలుగురి తోడు సహాయపడగలదు అనగా అగస్త్యుల వారు, శ్రీకృష్ణులు, ఏడుకొండలవాడు, హయగ్రీవులు. ఈ నలుగురు ప్రయాణించే మానవ శరీరాలు అనగా ఏ ఆత్మ ప్రయాణిస్తున్నదో ఆ ఆత్మ తాలూకా శరీరాన్ని కాపాడటానికి ఈ నలుగురు తోడుంటారు. ఆదిశక్తియు, ఆ తల్లితో పెనవేసుకొని కలిసి ఉన్న ఆది మహాగణపతియు, ఆది మహాసరస్వతియు, కాలభైరవుడు, ఈ నలుగురు ఒకటిగా కలిసిపోయి ప్రాణశక్తిని కాపలా కాచి రక్షిస్తారు. అనగా 3 స్థితులు. ఒకటి శరీరము, ఏడుకొండలవాడు, అగస్త్యులవారు, శ్రీకృష్ణుడు, హయగ్రీవ మహర్షి. రెండవ స్థితిలో ప్రాణశక్తికి కాపలాగా ఆదిశక్తి, ఆది మహాగణపతి, ఆది మహాసరస్వతి, కాలభైరవులు. వీళ్ళందరూ ఆదిశక్తిలో ఉన్నారు. వీరందరూ కలిసి ప్రాణశక్తిని కాపలా కాస్తూ రక్షిస్తారు. ఆత్మ చంద్రుని లోపల కలిసిపోయే సమయం వరకు వీరంతా కలిసి ఒకటిగా ఉండి కావలి కాస్తారు. నూట 8 మానవ ఆత్మలు చంద్రుని చేరుకున్న తర్వాత వీరు చంద్రునితో ఒక ప్రత్యేకమైన రీతిలో, పద్ధతిలో కలిసిపోతారు. అటు తర్వాత అవన్నీ ఒకే ఆత్మ అణువుగా మారిపోవును. అనగా ఈ 108 మానవ ఆత్మలు చంద్రునితో కలిసిపోయాక ఒకే ఆత్మ అణువుగా, విడివిడి జ్యోతులుగా ఉన్న వారందరూ ఒకే ఆత్మ అణువుగా మారిపోతారు. 108 మానవ ఆత్మలన్నిటినీ ఒకే కాంతిగా పెనవేసి సూర్యుని లోపల కేంద్ర భాగం వైపుకు ఆకర్షించి తీసుకొని వెళ్ళుటకై ఆది శివుడు తన పూర్తి సహకారాన్ని అనుగ్రహిస్తారు. ఇక 3వ స్టేజ్లో చంద్రుని తర్వాత సూర్యుడి వైపు వెళ్ళటానికి ఆది శివుడు కేంద్రం వైపుకు ఆకర్షించి తీసుకొని వెళ్తారు. ఆది శివునితో కలిసి ఉన్న శ్రీ అన్నామలయార్, శ్రీ జ్ఞాన ఆంజనేయ స్వామి, శ్రీ హరిహరసుత అయ్యప్పలు వారి వారి అనుగ్రహాన్ని కురిపించి కాపాడగలరు. వీరందరికీ నమస్కరించుకోండి. కాబట్టి ధ్యానం చేస్తున్న మానవ ఆత్మలందరూ మీ ఆత్మ ఇతర ఆత్మ జ్యోతులతో కలిసిపోయి ఒకే జ్యోతిగా కాంతి నిండిన ప్రకాశవంతమైన ఒక నక్షత్రము వలె నిలిచి ఉన్నదని తెలుసుకొని ధ్యానించాలి. నాలుగు దిశలలో 4 ఆత్మలు విడివిడిగా జ్యోతి శిఖలుగా ప్రకాశిస్తూ ఉండగా వాని మధ్యలో
108 మానవ ఆత్మలు కలిసిపోయి ఉన్న ఒక కాంతి పుంజము ప్రకాశిస్తూ నిలిచి, అది చంద్రుని నుండి వెలువడి సూర్యుని వైపుగా ప్రయాణించటాన్ని గ్రహించి తెలుసుకుంటూ లోతుగా ధ్యానించాలి. 4 దిశలలో 4 ఆత్మలు, విడివిడి జ్యోతి శిఖలు. అగస్త్యుల వారు, హయగ్రీవులు, శ్రీకృష్ణులు, ఏడుకొండలవాడు. ఈ 4 జ్యోతి శిఖలు మధ్యలో 108 మంది ఆత్మలు కలిసిపోయి ఉన్న ఒక కాంతి పుంజము. దాన్ని చూస్తూ అది చంద్రుని నుండి బయటకొచ్చి, ఆ కాంతి పుంజం ఏదైతే ఉందో అది సూర్యుని వైపుగా ప్రయాణించటాన్ని భావనతో ధ్యానం చేయండి. పలు లోకాలను దాటుకుంటూ సూర్యుని వైపు ప్రయాణించే ఆత్మలు అక్కడ ఉన్న వేడిమిని లోపలకు గ్రహించాలి. సూర్యుని వెలుపల అనంతమైన ఉష్ణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ వేడిమిని లోపల గ్రహించాలి, నిజంగా గ్రహించాలి. భావనతో ఆదిశివుడు ముందు నిలిచి ప్రయాణిస్తూ ఉండగా శ్రీ అన్నామలయారు వెనుక వైపు నిలువగా 108 ఆత్మలు కలిసిన ఒక కాంతి పుంజము క్రమక్రమంగా సూర్యుని వైపు సాగుతూ సూర్యునిలో ప్రవేశించును. ఆ వెనుక వైపుగానే వస్తూ ఉన్న శ్రీ ఆంజనేయుడు, శ్రీ అయ్యప్ప సంపూర్ణ రక్షణను కల్పించగలరు. సూర్యుని నుండి వెలువడే ఉష్ణ కాంతి తరంగాలతో కలిసిపోతున్న ఆత్మలు తమ తమ శరీరాలలో ఉష్ణోగ్రతను అనుభూతి చెందగలరు. ఆ వేడిని శరీరం అనుభూతి చెందుతుంది. ఎందుకంటే సూర్యుని లోపల ప్రవేశించారు. ఆ వెలుపలంతా అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత ఉంటుంది. దాన్ని శరీరం అనుభూతి చెందుతుంది. అటు తర్వాత మెల్లిగా ప్రయాణిస్తూ సూర్యుని కేంద్రం అనబడే పరమాత్మ స్వరూప కాంతితో, అంటే సూర్యుని కేంద్రంలో ఎవరుంటారు? పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ స్వరూపమైన కాంతి, పరమాత్మ అంటే ఆయనకి ఏ రూపం ఉండదు, కాంతిగా ఉంటాడు. ఒక కాంతి. ఆ కాంతితో ఒకటిగా కలిసిపోయే ఒక ఉన్నతమైన ఈశ్వర కలయిక అనే ఘటన ఘటిస్తుంది. ఆ సమయంలో 108 ఆత్మలు ప్రత్యేకముగా విడిపడి ఒక్కొక్క జ్యోతిగా నిలిచి గాఢమైన చల్లదనాన్ని, ఆకర్షణ శక్తి నుండి ఉన్న అయస్కాంత శక్తిని అనుభూతి చెందగలరు. అంటే ఇక్కడ పరమాత్మ కాంతి చల్లదనంతో ఉంటుంది. ఇది హిమాలయాల్లో నిలిచినంతటి చల్లదనం, ఇంకా దానికి కొన్ని కోట్ల రెట్లు చల్లదనం అక్కడ ఉంటుందట. ఆ అయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తిని అనుభవించాలి. అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి, చల్లదనం కూడా ఉంటుంది దానికి. అన్ని 108 ఆత్మలు ఆ చల్లదనాన్ని అనుభూతి చెందుతారు. సూర్యుని వెలుపల
వేడిమి, కేంద్రం లోపల చల్లదనం అనుభూతి చెందుతూ ధ్యానించాలి. నూట 8 ఆత్మలు ప్రత్యేకముగా విడిపడి ఒక్కొక్క జ్యోతిగా నిలిచి గాఢమైన చల్లదనాన్ని, ఆకర్షణ శక్తి నిండి ఉన్న అయస్కాంత శక్తిని అనుభూతి చెందుతున్నారు. శరీరమంతటా తీవ్రమైన చల్లదనం ప్రవహించును. శిరసు లోపల కాంతి పోగుల వంటివి పెరుగుతాయి. తీగలు తీగలుగా కాంతి తల లోపల చూడగలరు. ఈ స్థితిని అందరూ లోతుగా తెలుసుకొని అనుభూతి చెందాలి. ఖచ్చితంగా చెందమని అగస్త్యుల వారు చెప్తున్నారు. ఆ అనుభూతిని చెందండి. పరమాత్మ అయిన ఈశ్వర కాంతితో జీవాత్మలన్నీ కాంతి స్వరూపముగా కలిసిపోయి నిలుచుటను, సూర్యుని కేంద్ర భాగంలో దీర్ఘంగా ప్రయాణిస్తూ సంపూర్ణ శక్తులను గ్రహించటాన్ని బాగా లోతుగా అనుభూతి చెందుతూ ధ్యానించాలి. అంటే ఈశ్వర కాంతితో ఆ పరమాత్మ జీవాత్మ కలయిక జరిగినప్పుడు అక్కడ దీర్ఘంగా ఆ లోపలే ప్రయాణిస్తూ ఆ కేంద్ర భాగంలోనే ఆ ప్రకాశంలోనే వెలుగులోనే ప్రయాణిస్తూ అక్కడ శక్తులన్నిటినీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తనలోకి ఆ ఆత్మలన్నీ తీసుకుంటూ గ్రహిస్తూ ఉండడాన్ని, సంపూర్ణమైన శక్తులను తీసుకోవటాన్ని, లోతుగా ఆ ఎనర్జీని అనుభవిస్తూ ధ్యానం చెయ్యాలి. శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడును సూర్యుని కేంద్ర అణుశక్తుల నుండి సరి సమపాళ్లలో శక్తులను పొందటాన్ని అనుభూతి చెందాలి. సూర్యుని కేంద్రంలో ఉండే అణుశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్గా ఈ మూడు శరీరము, ప్రాణము, ఆత్మ పొందుతున్నాయి. అనుభూతి చెందుతూ ధ్యానించండి. అనగా శరీరంలో ఎంత శక్తి అయితే ప్రవేశించిందో ప్రాణంలో అంతే, ఆత్మలా కూడా అంతే శక్తి. శరీరం అంతటా ప్రకంపనల తరంగాలు పెరుగుతున్నాయి. డీప్ వైబ్రేషన్స్ బాడీ అంతా తెలుస్తోంది. అవి పెరుగుతూ పోతున్నాయి. శక్తులను గ్రహించే కొద్దీ ఆ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. శిరస్సు లోపల ఒక నూతన ప్రకంపన తరంగాలు ఏర్పడి, అంటే అంతకుముందు మనకు తెలియని ఒక కొత్త వైబ్రేషన్ వేవ్స్ అక్కడ ఏర్పడి లోపల కాంతి వెలుగు పెరిగిపోతున్నట్లుగా అనుభూతి చెంది ధ్యానించాలి. ఆ సమయంలో ఈశ్వర కాంతి అయిన సూర్యుని కేంద్ర కాంతి వద్ద నిలిచి, ఎందుకంటే అందరూ అక్కడే నిలిచి ఉన్నారు. ఇప్పుడు శక్తులను తీసుకుంటూ ఉన్నారు. తీసుకునేటప్పుడు ఒక ఉన్నతమైన, అంటే ఒక గొప్ప ప్రార్థనను చేయవలసి ఉన్నది. పరమాత్మ దగ్గరికి వచ్చాక మనం ప్రార్థన చేయమా? ఈ భూమిపై నివసిస్తున్న ఆత్మలన్నీయూ ఈ పరవశ స్థితిని తప్పక పొంది తీరాలి. ఏ పరవశమైతే మనం ధ్యానం చేస్తూ పొందుతున్నామో, కేంద్రంలోకి వెళ్ళి శక్తులను తీసుకుంటూ పరమాత్మతో కలయిక అయిపోయి ఆయనలో లయమైపోయిన ఆ పరవశ స్థితి ఈ భూమిపై నివసిస్తున్న ఆత్మలందరికీ ఆ స్థితి
ఆ అనుభవం కావాలి అని ఒక సంకల్పాన్ని ఏర్పరచుకుంటూ ధ్యానం చెయ్యాలి. ఈ భూమి నుండి ప్రతి ఒక ఆత్మ బయలుదేరి కర్మన్ లైన్ లేదా భూమి ఆకర్షణ శక్తి సరిహద్దు రేఖను దాటుకొని అంతరిక్షం వైపు ప్రయాణించి చంద్రుని చేరి అచట నుండి సూర్యుని కేంద్ర భాగంలోని కాంతితో కలిసిపోవాలి అని లోతుగా ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి. మనసు వికసించి పని చేయాలి. అనగా మన మైండ్ ఎక్స్పాండ్ అయిన తర్వాతనే ఇలాంటి మంచి అందరి కోసం ప్రార్థన మనం చేయగలం. మనసు కుచించుకొని ఉన్నప్పుడు స్వార్థంతో మన కోసం మాత్రమే ప్రార్థన చేస్తాం. దీనికి మనసు, హృదయం అంతా ఎక్స్పాండ్ అయిపోవాలి. ఆకాశం అంతా అయిపోవాలి. మనం పొందిన ఆ అనుభూతిని, మనం పొందిన ఆ విడుదలని, ఆ శక్తులని అందరూ పొందాలి అని ఈ భూమి నుండి ప్రతి ఒక్క ఆత్మ బయలుదేరి ఇప్పుడు మనం వచ్చాం. మన తర్వాత అందరు రావాలి ఒక్కొక్కళ్ళుగా అనేసి. కర్మన్ లైన్ లేదా భూమి ఆకర్షణ శక్తి రేఖను దాటి అంతరిక్షం వైపు ప్రయాణించి చంద్రుని చేరి అచట నుండి సూర్యుని కేంద్ర భాగంలోని కాంతితో కలిసిపోవాలి అన్న ప్రార్థన చేస్తూ ధ్యానించాలి. ఈ మంచి కాల అవకాశాన్ని పురస్కరించుకొని ఉన్నత స్థితులను పొంది జీవాత్మ పరమాత్మల కలయికను కూడా అనుభూతి చెంది అన్ని ఆత్మలు ఈ విధమైన స్థితిని అతి త్వరలో పొందాలి అని ప్రార్థనలు చేయాలి. ఇప్పుడు తృప్తితో నిండిపోయిన మనసుతో కృ కృతజ్ఞతలు తెలుపుకొని సూర్యుని కేంద్రాన్ని వదిలిపెట్టి వెలికి వచ్చి నూట 8 ఆత్మలను మరలా కలిసి ఒకే జ్యోతిగా మారి విడిపడి శక్తులను సంగ్రహిస్తున్నాయి. అక్కడ తిరుగుతున్న ఆ ఆత్మలన్నీ 108 ఆత్మలు కూడా ఒకే జ్యోతిగా మారి మరలా 4 దైవశక్తుల రక్షణను తీసుకుంటూ ప్రయాణిస్తూ ఉండటాన్ని అనుభూతి చెందుతూ ధ్యానించండి. రిటర్న్ జర్నీ జరుగుతోంది సూర్యుని కేంద్రం నుంచి. ఇప్పుడు సూర్యుని నుండి వెడలి చంద్రుని చేరాక 108 ఆత్మలు విడివిడి జ్యోతులుగా మారి తమ తమ శిరసు వైపుగా ఆనందంగా దీర్ఘంగా దృఢంగా ప్రయాణిస్తూ ఉండటాన్ని చూస్తూ అనుభూతి చెందుతూ ధ్యానించండి. ఏ మార్గంలో అయితే మనం వెళ్ళామో సూర్యుని వరకు మరలా తిరిగి వచ్చేటప్పుడు అదే మార్గంలో తిరుగు ప్రయాణం ఉంటుంది. సూర్యుని నుండి వెడలి చంద్రుని చేరిన తర్వాత 108 ఆత్మలు ఒకే జ్యోతిపుంజంగా ఉన్నవి విడివిడి ఆత్మజ్యోతులుగా మారుతున్నాయి. అవి తమ తమ శిరస్సు వైపు అంటే భూమి వైపుకు వస్తున్నాయి. దృఢంగా ప్రయాణిస్తున్నాయి. ఆనందంగా ప్రయాణిస్తున్నాయి. చూస్తూ అనుభూతి చెందుతూ ధ్యానించండి.
క్రమక్రమంగా మెల్లిగా శిరసు అగ్రభాగాన్ని ఆత్మ చేరి శిరస్సు లోపల ప్రవేశించింది. శరీరము మరియు ప్రాణశక్తి కలిసి ఉన్న కాంతి పుంజముతో కలిసిపోయింది. అంటే ఈ ప్రయాణం ఆత్మ మాత్రమే చేస్తుంది, శరీరం చెయ్యలేదు. శరీరానికి తోడుగా అర్ధభాగం ప్రాణశక్తి ఇక్కడే ఉంది. ఆత్మతో కలిసి ప్రాణశక్తి పైకి వెళ్ళి తిరిగి వచ్చింది. శిరసు అగ్రభాగాన్ని చేరిన ఆత్మ జ్యోతి శిరస్సు లోపల ప్రవేశించి శరీరము మరియు ప్రాణశక్తి కలిసి ఉన్న కాంతి పుంజముతో కలిసిపోయి పరిపూర్ణమైన శాంతి, నెమ్మదితనం, ఆనందం వంటి అపూర్వమైన అనుభూతులను పొందుతున్నట్లుగా భావిస్తూ వాటిని నమ్మి స్వీకరించాలి. మూడు జ్యోతులుగా ఏర్పడి 2 జ్యోతులై ప్రయాణించి ఆఖరున ఒకే జ్యోతిగా మారిపోయి నిలిచిన ఆత్మను దర్శించి అనుభూతి చెంది ఆనందించి ప్రేమతో నిండిపోయే మార్గాన్ని తెలుసుకున్నట్లుగా అనుభూతి చెందాలి. తర్వాత శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 స్థితుల నుండి జ్యోతి స్వరూపం విడిపడి పనులు చేయసాగును. ఇది తర్వాత రిజల్ట్. శరీర జ్యోతి మూలాధారం వరకు శరీరమంతటా పాకి పైనుంచి మూలాధారం వరకు ఈశ్వర శక్తులను అందించటాన్ని తెలుసుకొని చూడాలి. శరీర జ్యోతి భ్రూమధ్యం వెనకల శిరస్సు అగ్రభాగానికి దిగువ భాగంలో ప్రాణశక్తి ఉండే చోట్లో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది, అక్కడ నిలిచి ఉన్నది. అక్కడి నుంచి మూలాధారం వరకు అంటే శరీరంలో మూలాధారం వరకు, మనం చెప్పిన ఆది విళక్కు మూలాధారం కాదు, శరీరంలోని మూలాధారం వరకు ఈ ఈశ్వర శక్తులను అందిస్తూ ఉన్నది. శరీరం అంతటా ఆ శక్తులు, శరీర జ్యోతిలోని శక్తులు ప్రవహిస్తున్నాయి, పాకుతున్నాయి. దాన్ని చూస్తూ భావిస్తూ అనుభూతి చెందాలి. శిరసు మధ్యలో నిలిచి శిరసు భాగమంతా కాంతిని ప్రవహింపచేసి ప్రశాంతతను అందిస్తున్న ప్రాణశక్తి అనే జ్యోతికి కృతజ్ఞతలు తెలుపుకొని నమస్కరించి, అంటే ఒక్కటిగా ఉన్న ఆత్మజ్యోతి మళ్ళీ 3 దీపాలుగా విడివిడిగా శరీరం, ప్రాణశక్తి, ఆత్మగా అయిపోయి 3 జ్యోతులు. మొదట శరీర జ్యోతి మూలాధారం వరకు శక్తులను పంపిస్తోంది. రెండవది ప్రాణశక్తి శిరసు మధ్యలో నిలిచి శిరసు భాగమంతా కాంతిని ప్రవహింపజేస్తోంది, ప్రశాంతతను కూడా అందిస్తున్నది. ఆ ప్రాణశక్తి అనే జ్యోతికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకొని కన్నులలో నీరు ప్రవహిస్తుండగా ధ్యానించాలి. ఆఖరున శిరస్సును దాటి పైన నిలిచి జీవాణువు మూల కేంద్రంలో కలిసిపోయే ఆత్మజ్యోతికి నమస్కరించి స్తుతించి ధ్యానించాలి. ఇక విడిగా నిలిచి ఉంది, శిరస్సు దాటి పైన నిలిచి ఉన్న ఆ జీవాణువు, పైనంటే శిరస్సులో ఎంటర్ అయింది, పై భాగంలో నిలిచున్నది. అది ఆ ఆత్మ జ్యోతి జీవాణువు మూల కేంద్రంలో కలిసిపోతుంది.
మామూలుగా జీవాణు ఆత్మలో కలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ జ్యోతి చాలా శక్తులు తీసుకొనొచ్చింది జీవాణు మూల కేంద్రంలోకి. ఇప్పుడు జీవాణు తమ తమ ప్రదేశానికి చేరిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆత్మజ్యోతి కలిసిపోతోంది. అలా కలిసిపోయే ఆత్మజ్యోతికి నమస్కరించండి, స్తుతించండి, దాన్ని చూస్తూ ధ్యానించండి. శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు మధ్యన గల పలు విధములైన తెరలు తీసివేయబడి ఏకీకృత శక్తులు వెలికి వస్తున్నట్లుగా గ్రహించాలి. ఈ ధ్యాన ప్రక్రియ వలన, ఈ ఆత్మ ప్రయాణం వలన, శక్తుల వలన శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు ఈ మూడింటికి మధ్య గల ఆ ట్రయాంగిల్ మధ్యలో ఉన్న పలు రకములైన తెరలు తీసివేయబడినవి. అక్కడ నుండి ఏకీకృత శక్తులు అనగా మూడింటి నుంచి ఒకే మధ్యలో ఏ అడ్డంకి లేదు కాబట్టి, తెరలు తీసివేయబడ్డాయి కాబట్టి, ఒకే శక్తి లాగా ఒకే రకమైనటువంటి శక్తులు ఒకటిగా కలిసి వెలికి వస్తూ ఉన్నవి. మహదానంద స్థితి ఏర్పడి శరీరమంతటా నిండిన తర్వాత అనగా ఆ శక్తి వలన మహదానంద స్థితి ఏర్పడింది. శరీరం అంతా నిండిపోయింది. అటుపై నివసించే ఇల్లు అంతటా ఆ ప్రకాశం, ఆ శక్తులే. ఆ తర్వాత మీరు నివసిస్తున్న ప్రదేశం అంతా, అటుపై ఈ ప్రపంచం అంతా పరుచుకుంటూ పోతూ ఉన్నది. అలా చూస్తూ ధ్యానించండి. అంటే మీరు తెచ్చుకున్న శక్తులు ప్రపంచమంతా పరిచేస్తున్నారు. అలా పరుచుకుంటున్నాయి. అది చూస్తూ ధ్యానించండి. ప్రతి ఒక్కరి ఆత్మ కోటి సూర్యుల ప్రకాశం వెలువరిస్తున్నట్లుగా దాని మూలాన లోకంలోని ఆత్మలన్నీ పూర్తిగా వెలుగును పొంది ముక్తిని పొందాలి, విడుదల పొంది పైకి వెళ్ళి కలిసిపోవాలి అనే ఉన్నతమైన ఆలోచనతో, అనగా మనం పొందిన శక్తి ద్వారా, వెలుగు ద్వారా ఆత్మలన్నీ వెలుగును పొంది ముక్తి పొందాలి, పైకి వెళ్ళాలి అనే ఉన్నతమైన ఆలోచనను లోపల ఉంచుకొని ధ్యానం చేస్తూ ఆత్మ గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు 3 సార్లు లోతుగా పలకాలి. ఓం అగత్తు ఈశాయ విద్మహి కాళహస్తాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం అగత్తు ఈశాయ విద్మహి కాళహస్తాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం అగత్తు ఈశాయ విద్మహి కాళహస్తాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఇప్పుడు 12 దైవములకు కృతజ్ఞతలు తెలుపుకొని ధ్యానాన్ని విరమించాలి. శ్రీ అగస్త్యుల వారు, ఏడుకొండలవాడు, శ్రీకృష్ణుడు, హయగ్రీవుడు, ఆదిశక్తి, ఆదిమూల గణపతి, ఆది మహాసరస్వతి, కాలభైరవుడు, ఆది శివుడు, అన్నామలయార్, హరిహర సుత అయ్యప్ప, శ్రీ ఆంజనేయుడు, అందరినీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకొని ధ్యానాన్ని విరమించాలి.
చంద్రోదయం మొదలుకొని చంద్రుడు అస్తమించే వరకు ఆది దీపం అనే ఆది విளక్కు అంతరిక్ష నౌక రూపంలో ప్రయాణిస్తూనే ఉంటుంది. అంటే అగస్త్యుల వారు చెప్తున్నారు. ఆ రోజు చైత్ర పౌర్ణమి రోజు చంద్రోదయం మొదలుకొని అది స్టార్ట్ అయ్యి చంద్రుడు అస్తమించే వరకు అంటే ఉదయం తెల్లవారుజామున చంద్రుడు మాయమైపోయే వరకు ఆకాశంలో ఈ ఆది విளక్కు ఏదైతే ఉందో ఆది దీపం అంతరిక్ష నౌకలాగా స్పేస్ షిప్ లాగా అది ట్రావెల్ చేస్తూనే ఉంటుందట. అంటే పూర్తి రాత్రిలో చేసుకోవచ్చు మనం ఈ ధ్యానం. పలుమార్లు ప్రయాణిస్తూ అన్ని ఆత్మలు ముక్తి పొందుటకై, ఉన్నత స్థితిని చేరుటకై మార్గాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మనకు అన్బాలయంలో మనకు టైం ఇస్తారేమో. ఎందుకంటే ఇది సోల్ లిబరేషన్ కోసం చేసిన ధ్యానం. ఈ ధ్యానానికి వాళ్ళు కూర్చోమన్నప్పుడు మనం కూర్చోవాలి అని నేను అనుకుంటున్నాను. ఆ ప్రకారం మనకు టైం ఇస్తే, ఆ టైం ప్రకారం మనం అందరం కూర్చునేసేయాలి. అన్బాలయం వాళ్ళందరం. పలుమార్లు ప్రయాణిస్తూ అన్ని ఆత్మలు ముక్తి పొందుటకై, ఉన్నత స్థితిని చేరుటకై మార్గాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ ఆది విளక్కు స్పేస్ షిప్ లాగా. మొదటిసారి ప్రయాణించేటప్పుడు పలు జన్మలుగా ముక్తిని పొందాలి అని వేచి ఉన్న ఆత్మలనే తీసుకొని ప్రయాణిస్తుంది. ఇది చూడండి. ఈ మొట్టమొదటిసారి ఈ ట్రావెల్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్పేస్ షిప్‌ది పలు జన్మలుగా ముక్తి పొందాలని ఆర్తిగా వేచి ఉన్న ఆత్మలు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా ఇప్పుడు చేరిపోయి ఉంటారు అగస్త్యుల వారి దగ్గర. ఆ ఆత్మల్ని తీసుకొని ఈ స్పేస్ షిప్ ఏదైతే ఉందో అది ప్రయాణిస్తుందట. ఆ 108 ఆత్మల గురించే ఈ ధ్యానంలో చెప్పి ఉన్నారు. ఆ తర్వాత మొదటిసారి 108 ఆత్మలు మాత్రమే ప్రయాణిస్తాయి. ఆ తర్వాత 9 సార్లు 108 మానవ ఆత్మలను తీసుకొని అంతరిక్ష నౌకగా ఆది దీపం ఈశ్వరుని వైపు ప్రయాణం కొనసాగించును. అంటే 9 సార్లు ఒక్కొక్కసారి 108 అట్లాగా లేదు 9 సార్లు 108 ఎలా అనేది తెలీదు. ఇందులో అలానే ఉండవచ్చు. ఒక్కొక్కసారి 108 చొప్పున 9 సార్లు దీని ట్రావెల్ జరుగుతుంది అని మనం అనుకుందాం. పర్వాలేదు. మనం మొదటి 108 ఆత్మలు మనమే అనుకుందాం. మనకు తెలీదు. మన జన్మ జన్మలుగా ఆ ముక్తి కోసం ఆర్తితో ఉన్నామో లేదో అది అగస్త్యుల వారికి తెలుసు కాబట్టి ఫస్ట్ టైమ్ వెళ్ళాలన్నా మన సీట్ రిజర్వ్‌డా, సెకండ్ టైమా, థర్డ్ టైమా ఆయనకు తెలుసు. సో, మనకు ప్రాబ్లమ్ లే. మనమైతే ధ్యానం చేసేస్తాము. ఆ తర్వాత మన ట్రావెలు ఎక్కడైనా పాజ్ చేసి పెట్టి నెక్స్ట్ టైమ్ మనల్ని ఎక్కించుకొని ఆది దీపం అమ్మ మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి నో ప్రాబ్లమ్. సో, ఆ తర్వాత 9 సార్లు 108 మానవ ఆత్మలను తీసుకొని అంతరిక్ష నౌకగా ఆది దీపం ఈశ్వరుని వైపు ప్రయాణం కొనసాగించును. ఆది శివుడే స్వయంగా విస్తరించి ఆత్మలను విముక్తి చేసే ప్రాథమికమైన అంటే మౌలికమైన ఈ పనిని చేపట్టి ఉన్నాడు. ఆదిశివుడే స్వయంగా చేస్తున్నారట. కాబట్టి అందరూ సోమవారం నాడు రాత్రి మొదలుకొని మరుసటి ఉదయం వరకు ఉన్న రాత్రి జాములో లోతుగా ధ్యానం చెయ్యాలి. అంటే ఆ రాత్రంతా సోమవారం నాడు రాత్రి మొదలుకొని అంటే చైత్ర పౌర్ణమి సోమవారం లాగుంది. నేను చూడలేదు. అప్పుడు మొదలుకొని మరుసటి ఉదయం ఉన్న రాత్రి అంటే సూర్యోదయానికి ముందర చంద్రుడు ఉన్నంత వరకు ఆ జాములో రాత్రి జాములో లోతుగా ధ్యానం చేసుకోమంటున్నారు. శివశక్తులు పెరిగి ఉన్న ఏ సమయంలో అయినా ధ్యానం చేసుకోవచ్చు. అంటే ఇది జనరల్‌గా చెప్పినట్టున్నారు. శివుడి శక్తులు పెరిగి ఉన్నప్పుడు అంటే శివరాత్రిలో గూడా శివుడి శక్తులు పెరిగి ఉంటాయి. ధ్యానాన్ని చేసుకోవచ్చును అంటున్నారు. చిత్రగుప్తుడు కూడా అనేక గ్రంథాలను వదిలివేసి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే అనేక గ్రంథాలు అంటే మన లెక్కలు రాసిన గ్రంథాలు అనుకుంటున్నాను నేను. అవే ఉండొచ్చు. అన్ని ఆత్మలకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఈయన చిత్రగుప్తుల వారు కూడా సహయోగం ఇస్తాను అని చెప్పి అగస్త్యుల వారికి చెప్పి ఉన్నారట. కాబట్టి అనేక గ్రంథాలను వదిలివేసి అంటే ఆ లెక్క చిట్టా పద్దులను వదిలిపెట్టేసి ముక్తిని ప్రసాదించడానికి ఇన్‌స్టాంట్‌గా ఆయన కూడా రెడీ అయిపోయినారు. సత్యయుగంలో ప్రవేశించిన ఆత్మలు అన్నియు ముక్తిని పొంది పూర్ణత్వం పొందగలవు. ఇప్పటి వరకు సత్యయుగం స్టార్ట్ అయిపోయిందని మనకు చెప్పారు. గడిచిన 15 రోజుల క్రితం చెప్పారు. ఆ ఆత్మలు ఏ ఆత్మలైతే ప్రవేశించున్నాయో అవి పూర్ణత్వం పొందుతాయట. ఇంతకు మునిపే ఈశ్వర కలయిక జరిగిన ఆత్మలు అనగా సోల్ లిబరేషన్ ఇంతకు ముందు చేసుకున్న వాళ్ళందరూ ఇంతకు ముందు అగస్త్యుల వారి జయంతమ్మ వీళ్ళందరూ చేరి ఆహ్,
కొద్ది సంవత్సరాల క్రితం సోల్ లిబరేషన్ చేసి ఉన్నారు. అలా సోల్ లిబరేషన్ జరిగిన ఆత్మలు కూడా, అనగా ఈశ్వర కలయిక జరిగిన ఆత్మలు కూడా మరలా ఆ ఈశ్వర కలయికను పొంది సత్యయుగంలో ప్రవేశించగలరు. అనుభూతులు పెరుగుటకై అందరూ లోతుగా ధ్యానించి కాంతిని పెంచుకొనండి. అంటే మాకు ఎక్స్‌పీరియన్సెస్ రాలేదు అని బాధపడకుండా, లోతుగా ధ్యానం చేయాలంటే విపరీతమైన కాన్సంట్రేషన్ తోటి ఇక్కడ, అక్కడ మనసుని తిరగనీయకుండా జాగ్రత్తగా అంతకుముందు మనం కాస్త ప్రాణాయామం అది చేసుకొని, లోపలికి డీప్‌గా వెళ్ళిపోతూ అప్పుడు ధ్యానం మొదలుపెట్టి మనం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ధ్యానంలో మనం ప్రయాణించే లోకాలు తెలుస్తాయి. చంద్రుడు చల్లదనం తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడి బయట ఉండే వేడి తెలుస్తుంది మనకు. శరీరం దహించుకోబోతున్నంత వేడి చాలా మందికి తెలుస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక విపరీతమైన చల్లటి శక్తి. అక్కడ దైవకాంతి ఉంటుంది. పరమాత్మ కాంతి ఉంటుంది. అంటే శూన్యకాంతి అది. అది చల్లగా ఉంటుంది. ఆ కాంతి మనకు విపరీతమైన చలిని ఇస్తుంది. ఆకర్షణ శక్తి అదంతా మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రేమ నిండిన పరిపూర్ణమైన ఆశీస్సులు. నమ శివాయ.